నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్రపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. కార్యక్రమ విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశం. జీజీహెచ్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి వెల్లడి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారనుంది. ఐసీఏఐ సదస్సులో మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్య. జీజీహెచ్లో అరుదైన ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందం. 10 లక్షల విలువైన ఆపరేషన్ ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నిర్వహించినట్లు వెల్లడి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో మహానాడులో చెప్పుకోలేకపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. యోగాను జీవన విధానంలో అనుసరించేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలతో పాటు శిక్షణ ఇవ్వాలని సీఎస్ సూచించారు. జీజీహెచ్లో రానున్న కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ప్రారంభించామని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సమదూరం పాటించాలని సూచించారు. జలుబు జ్వరం వచ్చినా వారు జీజీహెచ్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కోవిడ్ ని ఎదుర్కోవడం కోసం ఆక్సిజన్ నిల్వలతో సహా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, ప్రజలెవరూ భయపడవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో మొదలయ్యి మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా నమోదయ్యాయి. అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. అదొక శుభ పరిణామమేను. నిన్న మొన్న కూడా మేము టెస్టులు కూడా చేశాము. ర్యాపిడ్ టెస్ట్ చేశాము, ఆర్టీపీసీఆర్ చేశాము. అయితే నెగిటివ్ వచ్చాయి. వాళ్ళకైతే కామన్ కోల్డ్ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, కోవిడ్ ఏమో అని ఒక అనుమానంతో టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చాయి. అయితే మనకి మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, మా డిఎంఈ గారు అట్లాగే ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కోవిడ్ ప్రిపేర్నెస్ కోసము ఒక కోవిడ్ వార్డు కూడా రెడీ చేసి ఉంచాము. కోవిడ్ ఓపీ ఆల్రెడీ మొదలుపెట్టాము. అట్లాగే ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కూడా రద్దీ ఓపీల్లో కానీ, రద్దీ క్యాజువాలిటీలో కానీ, రద్దీగా ఉండే ల్యాబ్ టెస్టుల దగ్గర, ఫార్మసీ దగ్గర కానీ అందరూ మాస్క్ పెట్టుకొని ఉండాలి. ఈ లోపలికి వచ్చినప్పుడు మాస్క్ ధరించే ఉండటం మంచిది. వ్యవసాయ ఆధారిత భారతదేశం టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని నాదెండ్ల మనోహర్ చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఐసీఏఐ జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాను కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకుని పొలిటీషియన్ అయినట్లు తెలిపారు. 74,000 రైతులు ఈ కొత్త టెక్నాలజీని, వాట్సాప్ని ఉపయోగించి అందులో 18,000 మంది ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకుని వాళ్ళ కష్టపడి పండించిన ధాన్యాన్ని వాళ్ళు అమ్ముకోగలిగారు. సో ఇది ఒక ఉదాహరణ హౌ టెక్నాలజీ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్. ఆల్సో యూ షుడ్ నో ద టెక్నాలజీ హెల్ప్స్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ. There's a lot of accountability which comes in. For the first time in the history of Andhra Pradesh, we have transferred the paddy procured from the farmers amount 12,400 crores in less than 24 hours directly to their accounts, to all the farmers across the state. First time. అది ఎట్లా సాధ్యమైందంటే, how was it possible అంటే, we ensured that KYC was done, e-Panta was done, Aadhaar seeding was done. So these are all tools which make us sure that ఫలానా వ్యక్తికే వెళ్తోంది డబ్బు, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం లేదు. నిజాయితీగా ఒక చిత్తశుద్ధితోటి మనం చేసే కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలని చేసే ప్రయత్నంలో we were able to use technology. So all of you should learn that, computing, especially
జీజీహెచ్లో డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విలువైన అరుదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నిర్వహించి రోగి ప్రాణం కాపాడారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఒంగోలుకు చెందిన ప్రసాద్ అనే పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పితో గత 2 నెలలుగా ఇబ్బంది పడుతూ కామెర్లు, తీవ్రమైన చలి జ్వరంతో జీజీహెచ్కి రావడం జరిగిందని వెల్లడించారు. వెంటనే పేషెంట్ ను అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా లివర్లో నీటి బుడ్డ ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఈ వ్యాధి కుక్కల వలన, కలుషితమైన నీరు తాగడం వలన లేదా సరిగా ఉడికించిన మాంసం తినడం వలన వస్తుందని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పారు. డాక్టర్ కిరణ్ కుమార్ వైద్య బృందం ఎంతో చాకచక్యంగా ఈ ఆపరేషన్ చేసి రోగికి ప్రాణదానం చేసినందుకు వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగ సంతోష్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాటిక్ సిస్ట్ అనే సిస్ట్ లివర్లో పెద్దగా ఒక దాదాపు 20 సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది. అది బిలియరీ డక్ట్లోకి పగిలిపోయి ఇతనికి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో, తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్ గారు చూపించడం జరిగింది. అలానే మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ని తీసుకొని పూర్తి మత్తు ఇచ్చేసి దాదాపు 3-4 గంటలు శ్రమించి ఈ కామన్ బైల్ డక్ట్లో ఉన్న పిల్ల సిస్ట్లు అంటే డాటర్ సిస్ట్లు అంటారు, అవన్నీ కూడా తొలగించి బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వారి బృందము, వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు. మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక హైడ్రాటిక్ సిస్ట్గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్గా ఈ హైడ్రాటిక్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు. ఇది అంటే పాత రోజుల్లో ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తుంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచనల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోని చౌకధరల దుకాణ డీలర్లందరూ కార్డుదారులకు చౌకధరల దుకాణం వద్దనే జూన్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రేషన్ డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సూచించారు. ప్రతి డీలరు ప్రభుత్వ పరమైన స్టాక్ బోర్డులు మరియు కార్డుదారులకు పంపిణీ విషయమై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి రేషన్ డీలర్ వారి డిపో పరిధిలో ఉన్న వృద్ధులకు మరియు దివ్యాంగులతో కలిసి వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుని తద్వారా రేషన్ను కార్డుదారు ఇంటి వద్దకే ఇవ్వాలని సూచించారు. 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు మరియు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని నీతి ఆయోగ్ సూచించిన దీర్ఘకాలిక అభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర సాధన కోసం రాష్ట్ర ప్రణాళిక విభాగం కృషి చేయాలని వెబ్సైట్లు మరియు డాష్బోర్డులలో అవసరమైన సమాచారం అనుసంధానానికి సంబంధించి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వైఎస్సార్సీపీపై అక్కసుతో కడపలో మహానాడు నిర్వహించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పుకోలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3 రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేవని, కడపలో మహానాడు పెట్టడం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంట. అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి, ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి,
అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మోడీకి ఊడిగం చేస్తుందని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన మీడియా సమావేశంలో డీజేఏసీ నేషనల్ చైర్మన్ గాలి వినోద్ కుమార్, ఏపీ అధ్యక్షురాలు జయసుధ మాట్లాడారు. ఉత్తరాది నాయకులకు కూటమి నేతలు తల వంచారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి హైదరాబాద్ ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పివి రమణయ్య, బీఎస్పీ వాసు, ప్రకాష్, శ్రీనివాస్, మంచాల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా రాలేదు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేరలేదు, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ రాలేదు, విభజన హామీలు పూర్తిగా నెరవేరలేదు. అయినా సరే ఇవాళ భారత ప్రధానమంత్రి గారిని అంటే ఒక రకంగా చెప్పాలంటే భజన చేస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, హైదరాబాద్ను 1955లో దేశ 2వ రాజధానిగా చేస్తా అని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించారు. ఈరోజు వరకు కూడా దాని గురించి అసలు ప్రస్తావనే లేదు. మీరు ఉత్తరాదికి పెట్టుకోండి ఢిల్లీని, కానీ దక్షిణాదికి మాత్రం హైదరాబాదు దేశ 2వ రాజధానిగా చేయండి. ఇక్కడ రక్షణ శాఖలకు సంబంధించిన మొత్తం 36 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. రీసెంట్గా స్టాలిన్ గారు కూడా 41% ఇవ్వాల్సిందే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. అది ఇస్తామని చెప్పి మోడీ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వకుండా ఉండటం కూడా మనం చూస్తున్నాం. రాబోయే జీడిపిలో అధిక శాతం ఉన్న దక్షిణ భారతదేశం మరి ఈరోజు పన్నుల విషయంలో వచ్చేసరికి అతి తక్కువ శాతంతో మరి ఈ రాష్ట్రాల్లో ఏమి చేయలేని దుస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పి మేము ఈ విధంగా ఆలోచించడం అయింది. తెనాలిలో పోలీసులు నడి రోడ్డులో చేబ్రోల్ జాన్ విక్టర్ అను న్యాయవాదిని, దోమా రమేష్ మరియు షేక్ బాబులాల్లను కాళ్లతో, లాఠీలతో కొట్టి కర్కశంగా హింసించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండిస్తూ ఐఎల్ఏ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుండి న్యాయవాదులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో న్యాయవాదులు పోలీసుల దౌర్జన్యం నశించాలని, ఇరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను మరియు పోలీసులను సస్పెండ్ చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి ఐఎల్ఏ జిల్లా అధ్యక్షురాలు ఎంఈ గీతావాణి, నగరాధ్యక్షులు మొఘల్ కాళేషాబేగ్, ఐఎల్ఏ నాయకులు జి విజయరాజ్ కుమార్, కోరపాటి మాణిక్యారావు, టి ఆనంద్ శ్రీనివాసరావు, కట్టా నరసింహ నాయకత్వం వహించారు. ర్యాలీ అనంతరం గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్కు ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్, రాష్ట్ర నాయకులు గుంటి సురేష్ బాబు, గుంటూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు నాగేశ్వరరావు, సందీప్ తదితరులు ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. అండర్ 16 విభాగంలో బాలురు మరియు బాలికల కోసం 3 రోజుల గుంటూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ బీఆర్ స్టేడియం సింథటిక్ టెన్నిస్ కోర్టులలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో 36 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ను ఏసీపీ డైరెక్టర్ ఆర్ జయలక్ష్మి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ వర్ధమాన క్రీడాకారులు టోర్నమెంట్ లో తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి గొప్ప అవకాశం లభిస్తుందని, టోర్నమెంట్ ను స్పాన్సర్ చేసినందుకు సీనియర్ టెన్నిస్ ఆటగాళ్లు ఎస్ రామకృష్ణను అభినందించారు. భారతదేశంలో బాల్యంలో ఉబ్బకాయం పెరుగుతుందని పేర్కొంటూ తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు ఆడడానికి ప్రోత్సహించాలని మరియు మొబైల్ ఫోన్లు మరియు గ్యాజెట్లను దూరంగా ఉంచాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలను సృష్టించడంలో దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ హబ్ గా ఆవిర్భవిస్తుందని అటవీ చీఫ్ కన్జర్వేటర్ బిఎన్ఎన్ మూర్తి అన్నారు. టెన్నిస్ పూర్తి క్రీడ అని, ఆటగాళ్లు ప్రపంచంలో శాంతికి రాయబారులుగా ఎదగాలని ఆయన అన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఆసక్తిని తిరిగి రేకెత్తిస్తాయని మరియు భవిష్యత్తులో గుంటూరు పిల్లలకు టెన్నిస్ హబ్ గా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 63 ఏళ్లుగా ఈ ఆట ఆడుతున్నారని, ప్రస్తుతం అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య
ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో ఉన్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్ పి శామ్యూల్ జోనాథన్, సీనియర్ టెన్నిస్ కోచ్లు బి సాయి, ఆలపాటి సురేష్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బయటికి వచ్చి వేరే వాళ్ళతో ఆటలాడతారు, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, మొబైల్ అనేది కొద్దిగా తగ్గుతుంది, స్క్రీన్ టైం తగ్గుతుంది. సో నేనేదో ఒక విధము ఫర్ హెల్త్ పర్పస్ లేకుండా కూడా ఇట్లాంటి గేమ్ ఆడుకున్నప్పుడు ఈ స్క్రీన్ టైం తగ్గుతుంది కాబట్టి తప్పకుండా ఇట్లాంటి గేమ్, నాట్ ఓన్లీ టెన్నిస్, ఎనీ గేమ్. సో టెన్నిస్ ఎందుకు చేయాలంటే ఇది ఉంది ఇండివిజువల్ గేమ్, అన్లైక్ క్రికెట్ అది టీమ్ గేమ్ కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ గేమ్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా సరిపోదు, ఇప్పుడు పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, ఇంకా ముందు మంచి చేస్తామని ఒక ఆలోచన వస్తుంది. అక్కడే అంటే ది సెన్స్ ఆఫ్ బ్యాట్లింగ్, ఒక పోరాటం చేయాలి లైఫ్లో అనేది అందరికీ ఉండేది. మనకు ఈ మధ్య ఏమైందంటే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంటిగ్రల్ పార్ట్, అంటే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఉంటే, ఎడ్యుకేషన్ ఉంటే స్పోర్ట్స్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటే ఎడ్యుకేషన్ ఉంటుంది. స్వామి వివేకానంద కూడా చెప్పేవాళ్ళు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని. అంటే ఎప్పుడు మనకు బాడీ సౌండ్ ఉంటుందో ఆ బాడీలు మైండ్ కూడా బాగా బలిష్టంగా ఉంటుంది, బాగా స్ట్రాంగ్ ఉంటుంది అని. From 60-70 those days, now we find the dwindling numbers. That is, we don't find many youngsters taking up tennis. One of the reasons is it is prohibitively costly. Second, it is like Bharatanatyam or Carnatic music. You have to stay with the game for 10 to 15 years to make a mark. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు కేవీపీ కాలనీ, భానుప్రసాద్ కాలనీ, శశాంక్ గోయల్ కాలనీల్లో స్పెషల్ శానిటేషన్ పనులు, వెంగళాయపాలెం టిట్కో గృహ సముదాయాలు, నల్లపాడులోని పలు ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో వార్డుల వారీగా చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా వార్డులలో పారిశుద్ధ్యంలో సమూల మార్పులు ఉండాలని తెలిపారు. శ్రీ లలిత నృత్యాలయ 3వ వార్షికోత్సవ వేడుకలు అన్నమయ్య కళావేదికలో ఘనంగా నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం చూపుళ్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ శ్రీ లలితా నృత్యాలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్య కళాకారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లలితా నృత్యాలయ 3rd యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో ఇందులో భాగంగా స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా ట్రైన్ అయ్యారు. అందులో పాటు 2 ఆర్ట్ ఫామ్స్ చూపిస్తున్నాం ఇక్కడ, భరతనాట్యం అలానే కూచిపూడి 2. సో ఇది మా ఇన్స్టిట్యూట్ పెట్టేసి ఇప్పటికి 3 years అవుతుంది. 3rd year యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి సజ్జల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు. వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది.
అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు. ఇది నియోజకవర్గ స్థాయిలో ర్యాలీల రూపంలో ప్రదర్శనగా వెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వినతి పత్రాలు సమర్పించాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా, సిరిపురంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగా నోటిఫై చేస్తూ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదన సిద్ధం చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన P4 కు స్పందించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పైనీర్ గ్రూప్ చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ తరపున చుక్కపల్లి రాకేష్ ఏబీసీకి తోడ్పాటు అందిస్తానని అంగీకార పత్రాన్ని మేయర్ కమిషనర్కు అందించారు. జీఎంసీ పరిధిలో వీధి కుక్కల జనన నియంత్రణకు సంబంధించి నగరపాలక సంస్థకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తోడ్పాటు అందించడం అభినందనీయమని మేయర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. జూన్ 4వ తేదీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర మేయర్ కోవలమూడి రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ కోవలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో గుంటూరు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అందుకు వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీనివాసరావుపేటలోని మున్సిపల్ కార్మికుల మాస్టర్ పాయింట్లో సిఐటియు జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఆవిర్భవించిన 1970 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా కార్మికులందరినీ ఐక్యం చేసి ఉద్యమిస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్రపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. కార్యక్రమ విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశం. జీజీహెచ్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి వెల్లడి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారనుంది. ఐసీఏఐ సదస్సులో మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్య. జీజీహెచ్లో అరుదైన ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందం. 10 లక్షల విలువైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నిర్వహించినట్లు వెల్లడి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో మహానాడులో చెప్పుకోలేకపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.